అందరికీ నమస్తే. గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి ఊడిగం చేసుకుంటా వాళ్ళు వేసేటటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ పాలమూరు బిడ్డల యొక్క పౌరుషాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గేటు దగ్గర తాకట్టు పెట్టినటువంటి కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మళ్ళొక్కసారి ఈరోజు పాలమూరు మీద ఎక్కడ లేని ప్రేమ ఒలకవోసే ప్రయత్నం చేసిండ్రు. మిత్రులారా, నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డ, నల్లమల్ల ముద్దు బిడ్డ అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు పాలమూరు జిల్లాలో పర్యటన చేస్తూ దాదాపు 1463 కోట్ల రూపాయలతోని ఈ పాలమూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడో ఉత్తర తెలంగాణలో ఒక IIIT కాలేజీ ఉంది, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టినరు. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో కూడా ఒక IIIT కాలేజ్ ఉండాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరులో IIIT కాలేజీకి శంకుస్థాపన చేయడంతో పాటు పాలమూరు మున్సిపాలిటీకి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తే ఈ సన్నాసులు మళ్ళా వచ్చి సిగ్గుచేరం లేకుండా వాళ్ళని ఎవరినో ఫామ్ హౌస్లో బొక్కబోలరం అనుకున్న వాళ్ళని మెప్పించడానికి, వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయడానికి, వాళ్ళకు ఊడిగం చేస్తున్నాం, మళ్ళొకసారి మేము మీ కట్టు బానిసలం అని చెప్పి వీళ్ళు నిరూపించుకోవడానికి ఈరోజు అయ్యగారి ఆశ మేరకు మళ్ళొకసారి బీఆర్ఎస్ భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సిగ్గుశరం లేకుండా రేవంత్ రెడ్డి గారి మీద చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రివర్గంలో నీవు మంత్రిగా ఉన్నావు. నీతో పాటు నీ పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడు, ఆయన కూడా ఉన్నాడు. అదేవిధంగా ఇంకో ఆయన కూడా ఉండే, మళ్ళీ నేను నీళ్ళ మంత్రి అని చెప్పుకుంటుండే, ఆయన కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ పాలమూరును నిండా ముంచి ఈ పాలమూరు ప్రాజెక్టులను మొత్తం పండబెట్టి ఈ పాలమూరును ఎండబెట్టినటువంటి ఘనత కూడా మీకే దక్కుతుంది. 2009లో ఎక్కడనో రాజకీయ భిక్ష కోసం పొట్ట చేతిలో పట్టుకొని నామినేషన్కు 4 రోజుల ముందు వచ్చి ఈ పాలమూరు ఎంపీగా నిలబడితే ఈ పాలమూరు బిడ్డలు ఆదరించి తెలంగాణ మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని పాలమూరు ఎంపీగా గెలిపిస్తే పాలమూరు ఎంపీగా గెలిచి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఈ ప్రాంతం యొక్క ఈ పాలమూరు బిడ్డల యొక్క బతుకులు మారుస్తా. ఈ ప్రాంతం నుంచి రోజు కొన్ని వందల మంది బొంబాయి పోతారు, బొగ్గుబాయి పోతారు, వివిధ ప్రాంతాలకు వలసలు పోతుంటారు. పట్నంలో ఏ అడ్డ మీద చూసిన పాలమూరు బిడ్డలే ఈరోజు వలస కూలీలుగా ఉంటారు. వీళ్ళ బతుకులు మారాలి, బొంబాయి బొగ్గుబాయి వలసలాగాలి అంటే ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా, ఇక్కడనే కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టులను పూర్తి చేస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి కాళేశ్వరం కన్నా ముందు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన 2016లో. ఈరోజు కూడా ఆ ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడన్నా ఈ సన్నాసులు చెప్తున్నారు ఈరోజు 90% పనులు పూర్తి అయినాయని చెప్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా ఒక్క తట్టెడు మట్టి కానీ ఒక ఇటుక పిల్ల కానీ వేసినట్లు ఒక రూపాయి పని రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, నల్గొండ జిల్లాలో కావచ్చు, ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద ఎక్కడ జరిగిందో చూపించే దమ్ము శ్రీనివాస్ గౌడ్కి కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, ఇంకోరికి కావచ్చు, గోసిగాలకు ఎవరికైనా కావచ్చు, మీకు దమ్ము ధైర్యం ఉంటే చూపించండి ఎక్కడ జరిగిందో. ఈరోజు పాలమూరు బిడ్డ ఎవడో అడక తినాల్సిన అవసరం లేదు మనకు. వడ్డించే దగ్గర ఉన్నాడు, వడ్డించే దగ్గర మన వాడుంటే యా మూలనున్న ఒక బొక్క పడుతుంది అన్నట్లు ఈరోజు పాలమూరు ప్రాజెక్టులని మొత్తం త్వరితగతిన పూర్తి చేయాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృఢ నిశ్చయంతో నుండి ఈ ప్రాంతానికి కొన్ని వందల వేల కోట్ల నిధులు తెస్తుంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి, అభివృద్ధిని మీరు స్వాగతించాల్సింది పోయి ఈరోజు ఎవరినో మెప్పించడానికి, వాడిని ఊడిగం చేయడానికి మళ్ళొకసారి వాడు చెప్పిండు అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భవనంలో వచ్చి మళ్ళీ రంకెలేసే కార్యక్రమం పెట్టుకున్నారు సిగ్గుశరం లేకుండా. కాళేశ్వరం కట్టుకున్నాడు, అయ్యగారి ఫామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమైంది. ఆ పక్కనే మా కొడంగల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాడు సిగ్గులేనోడు. నరేందర్ రెడ్డి నిన్ను కూడా మోసం చేసిండు. ఈ కొడంగల్ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానన్నటువంటి దద్దమ్మ ఎక్కడ పోయాడు, ఏడవనుకున్నాడు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి పనులు కొడంగల్లో ఏడ జరిగినాయి? నీకు చూపించే దమ్ము సిగ్గు శరం ఏమన్నా ఉన్నదా? ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వాళ్ళ పక్కన పోయి ఊడికేం చేసుకుంటూ కూర్చున్నావు? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 69 జీవో తీసుకొని వచ్చి ఈ ప్రాజెక్టుకు ఆ రోజు అనుమతులు ఇస్తే ఈ దొంగలు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం పక్కన వాడేస్తే నీవు వాళ్ళ అడుగులకు మడుగులెత్తుకుంటా వాళ్ళకు ఊడిగం చేసిండ్రు. కానీ ఈ ప్రాంతం ప్రాజెక్టుల్ని పట్టించుకున్న పాపన పోలేదు. మళ్ళీ మీరా మాట్లాడేది? మీకు నేను చెప్తున్నా, మీకు గాజులు పంపిస్తా. ఈరోజు గాజులు వేసుకొని ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ దగ్గర పండుకోండి, పొడురు దండాలు పెట్టుండి, సిగ్గు వస్తుంది. చూద్దాం మిత్రులారా, వీడియో కొంత లెంతీగా ఉంటుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా గట్టిగా ఒకసారి లైక్ కొట్టండి. గట్టిగా లైక్ కొడితే ఫామ్ హౌస్లో పండుకున్నటువంటి కేసీఆర్ గుండెల్లో దడ అనాలి. ఒకసారి అందరు లైక్ చేయండి. చూద్దాం మీకు ఈ మహానుభావులు ఏం మాట్లాడుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పప్ప పెద్ద మనిషి, మొత్తం పేపర్లు రాసుకొని వచ్చినట్లుండు. ఓకే చెప్పు, చెప్పనైతే చెప్పు, ఇంకెంతసేపు ఓకే అంటే. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో చూపిస్తాను. నమస్కారం. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి గారు, చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్లో మాట్లాడేది చూస్తే ఎలక్షన్ల ముందు కూడా అట్లనే మాట్లాడారు. ఏదంటే హామీలు ఇచ్చిండ్రు. ఎలక్షన్ తర్వాత అన్ని అయిపోయినాయి. పెళ్లిళ్ళు చేసుకోవద్దు, పొలం బంగారం ఇస్తున్నా అని పెళ్లి వాయిదా ఇచ్చిండ్రు. ఇగో తెచ్చుకోండి మాకు చేస్తున్నా అని చెప్పిండ్రు. ఏదంటే చెప్పిరు అనుకోరాదు. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే శ్రీనివాసరావు గౌడ్ గారు గత 10 ఏళ్ళు తొలి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి 70 ఇండ్లొద్దు, డబల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, అల్లుడోసి తేడ వండుకోలే, బిడ్డోసి తేడ వండుకోలే, గొర్రెపిల్ల నీడ కట్టించుకోలే, బర్రెపిల్ల నీడ కట్టేసుకోలే, కోళ్ళ నీడ అమ్ముకోలే, అందరికీ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఏడిచ్చిండు? ఇవ్వకపోను ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి 8.5 లక్షల కోట్లు అప్పు చేసినట్టు దాంట్లో నీవు కూడా భాగస్వామివే. దాని మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ దగ్గర వచ్చినాయంటే అన్ని గుర్తొచ్చినాయి. రైతు బంధువులు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, శంకుస్థాపనలు, శిలాఫలకాలు, ఆడపడుచులకు చీరలు కూడా వచ్చినాయి. సంవత్సరాల్లో ఇప్పుడు కూడా చీరలు ఇవ్వాలనే ఆలోచన రాలేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కనుక అప్పుడు గ్రామ పంచాయతీలో చీరలు ఇచ్చిండ్రు, అయిపోయింది అంతే. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక చీరలు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మిత్రులారా వీళ్ళు చీరలు ఇచ్చిండ్రు. ఏ పాటి చీరలు ఇచ్చిండ్రో ఆ చీరల్ని తీసుకుపోయి ఏం చేసినామో మనం ఒకసారి మీరు అందరికీ తెలుసు. వీళ్ళు బతుకమ్మ పేరు మీద చీరలు ఇస్తే ఆ చీరల్ని మొత్తం తీసుకుపోయి బతుకమ్మ కాదు పందులకు కట్టుకున్నారు. వరి చేనులకు, పల్లి చేనులకు, మక్క చేనులకు పందులు రాకుండా పందులకు అడ్డం కట్టుకున్నారు. ఈరోజు అడుగు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఏ మహిళనని అడుగు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ చీరని కట్టుకుంటున్నారు. మీరు కూడా కట్టుకోండి, చాలా చక్కదనంగా ఉంటారు. చీరతో పాటుగా గాజులు కూడా ఉన్నాయి, గాజులు కూడా పంపిస్తాం. మంచిగా ముత్తైదల్లాగా గాజులు వేసుకొని ఆ చీర కట్టుకొని ఈ పాలమూరులో తిరిగిండ్రంటే ఇక ప్రజలు కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి చీరలు చాలా క్వాలిటీతో ఉన్నాయి కాబట్టి మీకు సిగ్గు రావాలంటే ఆ చీరలు కట్టుకొని తిరుగుండి. అట్లనే ఇక గాజులు కూడా తెచ్చినాయి, నేను సిద్ధంగా ఉన్నాయి, అందరికీ పంపిస్తాం. చీరలతో పాటు సారే, గాజులు, అన్నీ బొట్టు బిళ్ళలు అన్నీ పంపిస్తాం. మళ్ళీ సిగ్గులిశ్వరం లేకుండా పాలమూరు బిడ్డని నిన్న డీకే అరుణగారే చెప్పిండ్రు, పాలమూరు ఎంపీ డీకే అరుణగారే చెప్పిండ్రు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం మా పాలమూరు బిడ్డల అదృష్టం అని చెప్పిండ్రు. మీకేమో కడుపులో మంట మండుతున్నది, వాడెవడో ఉండాలి, వాడి దగ్గర మనం పోయి ఊడిగం చేయాలి. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇంకా జర ఫాస్ట్ మాట్లాడు. నిర్మల్లో కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబ్నగర్లో జరిగినటువంటి మీటింగ్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ రెండు బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మన ఒక్కరి శాత కాదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయినా కూడా
40% సింబల్ లేకపోతే కూడా, గుర్తులు లేకపోయినా, పార్టీ గుర్తులు లేకపోయినా కూడా 40% సర్పంచ్లు గెలిచిండ్రు. ఇలా కారు గుర్తుంది, సింగిల్గా నిలబడితే మాత్రం మనం ఖతమైపోతాం. ఖచ్చితంగా మళ్ళీ మనం ఇద్దరం కలిస్తేనే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడైతే ఎట్లయితే చేసినామో లోపల మనం ఎట్లయితే స్వభావికంగా అడ్జస్ట్మెంట్గా అండర్స్టాండింగ్ చేసుకున్నామో, ఈ రోజు కూడా బీఆర్ఎస్ను ఢీ కొనాలంటే మనం ఇండివిజువల్గా కొట్లాడలేము, మన ఇద్దరం కలిసి కొట్లాడాలని చెప్పి ఇలా ఇంత సిగ్గుమాల్య మాటలు, ఇంత దిక్కుమాల్య మాటలు ఏ రకంగా మాట్లాడుతున్నావు శ్రీనివాస్ గౌడ్ గారు? మొన్నటి సర్పంచ్ ఎన్నికలల్లో చాలా గ్రామాల్లో బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. వాస్తవం కదా? చూపిస్తా. మా గ్రామంలో కూడా అట్లేం చేసిండ్రు. ఉప సర్పంచులు ఇస్తాం, మీకు వార్డులు ఇస్తామని చెప్పి ఇద్దరు ఒకతా నుండి పోటీ చేసిండ్రు. అంతేందుకు పార్లమెంటు ఎన్నికల్లో మీ ఓట్లు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఓట్లను మొత్తం బీజేపీకి వేస్తేనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బెయిల్ వచ్చినాయి. ఈ ఫార్ములా కేసుల ఈడీ సిబిఐ కేసుల నుండి తప్పించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో మీరు అభ్యర్థిని పెట్టకుండా మీ ఓట్లని మొత్తం వాళ్ళకి వేసిండ్రు. మళ్ళా సిగ్గుచరం లేకుండా ఈ రకంగా మాట్లాడుతున్నావంటే ఇక నేనేమనాలి చెప్పు? ఈ పీకుడు కంట 40% గ్రామ పంచాయతీలో గెలిచిందంట. నీ పాలమూరు నియోజకవర్గం తీసుకుందాం. నీ పాలమూరు పరిధిలో 40% నువ్వు ఏడ గెలిచినావో, ఏ ఊళ్ళో నీ సర్పంచ్ గెలిచినావో నువ్వు లిస్టు తీసుకొని రా. 40% కనుక నీవేదంటే అది దానికి సిద్ధం. 40% సీట్లని కనుక నువ్వు గెలవనట్లయితే ముక్కు నేలకు రాస్తావా? మన్యంకొండ వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? ఎందుకు చిల్లర మాటలు మాట్లాడతావు సిగ్గుచరం లేకుండా? అలా మీటింగ్ యొక్క సారాంశము ఒకరికొకరు పొగడ్తలు, ఒకరికొకరు మాటలు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది కదా ఏమని. కేసీఆర్ని సింగిల్గా ఢీ కొనలే మనము, అబద్ధాలే అన్ని, టోటల్ అన్ని అబద్ధాలే. సాక్షాత్ ఇదే మహబూబ్నగర్లో ఎమ్మెల్యే క్యాండిడేట్, బీజేపీ క్యాండిడేట్, ఎమ్మెల్యే నిలబడిన క్యాండిడేట్ వాళ్ళు కూడా డైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయండి అని చెప్పినటువంటి సందర్భం అదే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు తెలుసు. అట్లా ప్రతి దగ్గర కూడా ఒక జిల్లాని కాదు, ప్రతి దగ్గర కూడా అదే అండర్స్టాండింగ్ తో, మోసం మాటలతో, అబద్ధపు హామీలతో, లేనిపోని కోరికలు కల్పించి రైతులను నట్టేట ముంచి ఇలా మున్సిపల్ ఎలక్షన్లో కూడా మళ్ళీ అదే రీతిలో పొగడుకుంటూ శబాస్ అనుకుంటూ ప్రజల మోసం చేయడం తప్ప ఏం లేదు. నీవు ఒక్కటి మంచి విషయం చెప్పినావు. పాలమూరు బిడ్డలు బీజేపీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు అన్నావు కదా, అది నిజం. ఎందుకు వేసిండ్రు అంటే గత 10 ఏళ్ళు నీ అరాచకాలు, నీ తమ్ముని అరాచకాలు విసికి వేసారినటువంటి పాలమూరు బిడ్డలు నీకు తగిన గుణపాఠం చెప్పాలి, నీకు బుద్ధి చెప్పాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ఆ రోజు పాలమూరులో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించిండ్రు. గత 10 ఏళ్ళు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఏముండే నీ దగ్గర? 2014 కన్నా ముందు నీ దగ్గర ఆస్తులు ఎన్ని? కూకట్పల్లిలో ఒక చిన్న ఇంట్లో నీవు జీవితం కొనసాగిస్తుంటివి. ఈరోజు 800 కోట్ల ఆస్తులు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నీ తమ్ముడు ఏ రకంగా అరాచకాలు చేసిండు, ఏ రకంగా అవినీతి చేసిండ్రు, ఏ రకంగా పాలమూరు బిడ్డల్ని పట్టి పీడించుకొని పిప్పి చేసి పందికొక్కుల్లాగా, జిల్లా పురుగుల్లాగా, బర్రె జనిగల్లాగా పట్టి పీడించారు. కాబట్టి పార్టీలకు అతీతంగా నీ భరతం పట్టాలి, నీకు బుద్ధి చెప్పాలని చెప్పి పాలమూరు బిడ్డలు ఓట్లేసారు. అది మాత్రం నిజం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగలేదు, కానీ పాలమూరులో మాత్రం నీవు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి రూపాయి ఖర్చు పెట్టకుండా పాలమూరు టికెట్ని గెలిపించి గిఫ్ట్ ఇచ్చిండ్రు. అది నీ అరాచకం. ఇకనైనా నీకు బుద్ధి రావాలి. ఇంకా ఒక్కటి కూడా నిజం లేదు. అవు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏమన్నాడు? మా నాన్న చనిపోతే స్నానం చేయడానికి కూడా నీళ్ళు లేవు, ఫోన్ చేసి మోటార్ చేసుకొని నీళ్ళు చల్లుకున్న పైన, అది మా జిల్లా పరిస్థితి అన్నాడు. అవు ఇప్పుడే మారింది అనుకుంటున్నావా నీవు? వారు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలు మొత్తం తెలుసు, యావత్ ప్రజలకి. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? 10 సంవత్సరాలు ఎవరు? కేసీఆర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి ఎవరున్నారు? ముఖ్యమంత్రికి ఎవరున్నారు? ఎవరి హాయంలో ఈరోజు మోటార్లు ఆనై చాలా ఆనైనాయి.
మోటార్లు ఆన్ అయినాయి, మొత్తం కోటరే దుక్కుతున్నది. ఏ పల్లెలో చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నీళ్లు రాలేదు, కానీ ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి బెల్ట్ షాప్ వచ్చింది. ఊరూర మద్యం లిక్కర్లు ఏరులై పారుతున్నది. అది మాత్రం 100%. జిల్లాలో తాగడానికి నీళ్ళు లేక ప్రతి గ్రామం కూడా ఊరు పెట్టుకొని ఒక మూట ఆన్ చేసుకొని నీళ్ళు తెచ్చుకునేది. స్వయంగా మీరే చెప్పారు, సావుల కాడ కూడా నీళ్ళు దొరకవు మాకని. చనిపోతే కూడా నీళ్ళ ఫిగర్ మాకు ఓ ట్యాంకర్ ఉంటే పెద్ద ఊరైతే ట్యాంకర్ తెప్పించుకుంటాం, లేదంటే బావుల కాడ మోటార్ ఆన్ చేసుకుంటాం. కరెంటు చెప్పి అర్ధగంట కరెంట్ వేయండి బాబాని అడుక్కొని మోటార్ ఆన్ చేసుకుంటాం అని చెప్పారు. ఈ రోజు ఏ ఊళ్ళైనా ఏ తాండలైనా ఆ పరిస్థితి ఉందా? కేసీఆర్ గారు చెప్పితే ఎవరు చేసేది ఇవన్నీ కూడా? ఇంటింటికి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారా లేకపోతే ఎవరు? ప్రతి గ్రామంలో ఇంత మంచిగా బ్రహ్మాండంగా రైతు వేదికలు ఉన్నాయంటే రైతులకు ఒక వేదిక, ఒక ఆఫీసు ఉంది, జిల్లా ఆఫీసు ఉంటుండే. ప్రతి గ్రామంలో రైతులకు సిగ్గులేనివాడా ఒక ఆఫీసు. సిగ్గుచేరం లేకుండా చెప్తున్నావు. ఆ రైతు వేదికలలో బొందల గడ్డనన్నా ఎవడు ఏం బీకట్లేదు. బతికినోనికి పేదోనికి ఆత్మగౌరవంతో బతకడానికి ఇండ్లు కట్టినరా ఇయ్యండ్రా సన్నాసులు అంటే, పోయి సచ్చినోనికి బొందల గడ్డన ఆఫీసులు, రూములు, వెయిటింగ్ హాళ్ళు, బర్నింగ్ స్టేషన్లు ఇవి కట్టించి ప్రజాధనం వృధా చేసిండ్రు. ఆ రైతు వేదికలనంట పని మొత్తం మాలి రైతులు రోజు పోయి మీటింగ్ పెట్టుకుంటున్నారట. ఏం సన్నాసి మాటలు? రైతులు పోయి ఏడన్నా మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా మిత్రులారా? రైతులకు పొద్దుగాల లేస్తే పొద్దుమికి దాకా వాళ్ళ పనులు వాళ్ళకే ఎక్కైతాయి. ఎవడు మీటింగ్ పెట్టుకున్నాడు, యాడ మీటింగ్ పెట్టుకున్నాడు? చాలా రైతు వేదికలు ఈరోజు మందుబాబులకు అడ్డాలైనవి, వేదికలైనవి నేను చూపిస్తుందా? ప్రతి రైతు వేదిక కావచ్చు, ప్రతి శ్మశాన వాటిక, ప్రతి డంపింగ్ యార్డు ఈ మందుబాబులకు పనికొస్తున్నాయి. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడతావు. కేసీఆర్ కదా? కేసీఆరే. మోటార్లు గాలిపోయి తల్లాడుతుంది. ఇన్వర్టర్లతో జనరేటర్లతో జిల్లా మొత్తం అడ్డగిపోతుండే. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కదా? రైతులను బాగు చేసింది కేసీఆర్ గారు కదా? నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా? అసలు 2 నెలల్లో మీరు ఏం చేసింది ఒక్కటనే చెప్పండి. కేసీఆర్ వచ్చిన తర్వాతనే కరెంట్ వచ్చింది. కేసీఆర్ ఇక ఆయన పుట్టిన తర్వాతనే మనం అంతా ఇంత బుక్కెడు బువ్వ తింటున్నాం. అంతకుముందు కరెంట్ లేదు, నీళ్లు లేవు, బావులు లేవు, ఏం లేవు. సిగ్గుండాలే నీకు చెప్పనీకే. నీకు సిగ్గు తప్పినోడవు. మళ్ళా ఏం మాట్లాడతావు? 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు, మొత్తం కేసీఆర్ వచ్చిన తర్వాత నువ్వు ధరించిండంట. నీ అయ్యా జేజమ్మ 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి సంతకమే ఉచిత కరెంటు మీద రైతులకు సంతకం పెట్టింది కాంగ్రెస్ పార్టీ సన్నాసి. మళ్ళీ సిగ్గు లేకుండా కేసీఆర్ అంటావు. ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసినటువంటి పెద్ద ఆర్థిక నేరగాళ్ళని పట్టుకొని ఏం చేసిండు? పాలమూరుకు ఏం ఉద్ధరించిండు? ఎందుకు పూర్తి కాలేదు ఎస్ఎల్బీసీ? ఎందుకు పూర్తి కాదు కాలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల? ఎందుకు క్యాన్సల్ చేసిండు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్? ఎందుకు పూర్తి కాలేదు ఉద్దండపూర్? ఎందుకు పూర్తి కాలేదు కర్వేనా? బట్టలిప్పి బజార్లో నిలబెడతాం అనుకున్నారు మీరు, కానీ పోని అంటే తమాషాలు అయినాయి, నాటకాలు ఎక్క చేస్తున్నారు మీరు. అరే మన పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చింది, కాళ్ళలో కట్టెబెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా స్వాగతించుండ్రి సన్నాసులు. ఇంకెన్ని రోజులు ఊడిగం చేస్తారానికి? నిండా దాగి ఫామ్ హౌస్లో బొక్క బోలరం అనుకునేటోళ్లకు మీరు భజన చేస్తారు. రోజు 24 గంటలు పనిచేసుకుంటా, రోజుకు 18 గంటలకు తగ్గకుండా ఈ విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గాడిన పెట్టుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తుంటే, అరే కనీసం ఎంకరేజ్ చేయాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి, ఇంకా ఈ రకంగా మీరు ఇంత కడుపులో ఇష్యం పెట్టుకున్నారంటే మీ బాధ అంతా ఒకటే. మీ దందాలు ఆగినాయి, మీ దాదాగిరిలు అయినాయి, మీ సెటిల్మెంట్లు అయినాయి, మీ ధనదాహార్తి మొత్తం అడ్డుకట్ట పడ్డది. మీ చేసినటువంటి అవినీతి అరాచకాలకు తావు లేకుండా పోయింది కాబట్టి మీ కడుపులో మంట మండుతుంది ఈరోజు. కానీ అంతకన్నా ఎక్కేం లేదు. నీవు చూడు పాలమూరు బిడ్డలు మొత్తం ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు. అందుకే మొన్నటి ఎన్నికలల్లో మొత్తం 14 స్థానాలకు 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు అంతా వీకింటే 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది? నీవు మొత్తం సక్కదనం చేస్తే. ఇంకా అంటే బస్సు చెప్తారు తప్ప ఏం లేదు. ఆ బస్సులో కూడా కొట్లాడలేదు తప్ప. భర్తలకు డబుల్ ఛార్జీలు చేసిరు, మహిళలకు ఫ్రీ అని చెప్పింది మహిళలకు. మీరు శిలాపలకాలు వేసిరు అంతే. శిలాపలకాలు వేసి మొత్తం కంప్లీట్ అయిందని ఊహించుకుంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే శిలాపలకాలే.
నెట్టంపాడు కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? భీమా కంప్లీట్ చేసి 2 లక్షల ఎకరాలు ఇచ్చింది ఎవరు? కోయిల్ సాగర్కు అడిషనల్గా పంపింగ్ చేయడం అవన్నీ కంప్లీట్ చేయడం ఎవరు హాయం లేదు? కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నీవు చెప్పినటువంటిది ప్రతిది అబద్ధం. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి ఈ ప్రాజెక్టుల్ని మొత్తం పూర్తి చేసింది, ఆ రోజు డిజైన్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక నేను కట్టినా, నేనే దానికి రాళ్ళు మోసినా, నేనే దానికి ఇటుకలు వేర్చిన అనేటటువంటి ఇజ్జత్ తప్పిన మాటలు మాట్లాడకు. నీవేం కట్టినావు చెప్పు. నీవు కొత్తగా కట్టినటువంటి ప్రాజెక్టులు ఏడున్నాయి? సూపర్ ఆదువా. 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు, సూపర్ ఆదు. 3,80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి నీళ్ళు అందించింది ఎవరు? అంటే మీరు టెంకాయ పెడితే మీరు అయిపోయింది శిలాపలకం పెడితే ఇప్పుడు 1000 కోట్ల శిలాపలకం పెడుతున్నారు. ఏం కావాలో తెలుసు అందరికి. రేపు మళ్ళీ మేము వచ్చినాక కంప్లీట్ చేస్తే అవి మీరు ప్రారంభించిందా మేము ప్రారంభించినాం గట్లే ఉందన్నమాట. శిలాపలకం వేస్తే మీరు కంప్లీట్ అయిందని ఊహించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మరి ఇవన్నీ మీరు శిలాపలకాలు ఇచ్చిన ప్రాజెక్టులు ఒక్క సుక్క నీరన్నా వచ్చినాయా? ఒక కాలువ ఒక సుక్క నీరన్నా దుంకినాయా? మీరు 20,000 నుంచి కేరళ అని చెప్పి వెళ్ళాలి కదా. 25,000 నుంచి ఉన్న కేరళ మరి మీరు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, చుక్క నీళ్ళనే ఉందా? ఒక అర్ధ ఎకరం నీళ్ళు వచ్చినాయా? మెడికల్ కాలేజీలో ఎవరు తెచ్చింది? ఇన్ని హాస్పిటల్స్ ఎవరు అభివృద్ధి చేసింది? ఒక్క ఐసీయూ పెట్టలేకుండా లక్ష్మణ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 200-300 ఐసీయూలు ఉంటే మహబూబ్నగర్లోనే మేము 165 ఐసీయూలు ప్రతి జిల్లాలో ఆసుపత్రి పెట్టుకున్నాం. మేము మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం, మేము నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఫార్మా కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము ఫిషరీస్ కాలేజ్ తెచ్చుకున్నాం, మేము పాలిటెక్నిక్ కాలేజ్ పెంచుకున్నాం. మేము అసలు మీరు చేసింది ఏంటి? 2.5 సంవత్సరాల దగ్గర వస్తుంది. అసలు చేసింది ఏంటి? మీరు శిలాపలకలేసి మేము మొత్తం కంప్లీట్ చేస్తాం అనుకుంటే ఎట్లా? మేము రైతు బంధు ఇస్తాము, రైతు బీమా ఇచ్చేస్తాము, మొత్తము 15,000 ఇస్తాము అని చెప్పి మాటలు అంటే అయిపోయేట్లా? తులం బంగారం ఇస్తామంటే ఇచ్చినట్లేనా? తెలంగాణ తెచ్చిన నాయకుడిని తిట్టలు అనుకుంటేనే నడువులో కొట్టేసిన తెలంగాణకు దైవం కేసీఆర్. తెలంగాణ కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన తెలంగాణ లేకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యేవారా? ఆలోచన చేసుకోండి. మీరు అన్నవాడే గుర్తు చేసుకోండి. తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదన్నారు కదా. మరి అలాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడిని నడువులో కొట్టి పడేసిన సమంజసమనా? ఆయన తెలంగాణ లేకుంటే పిసిసి ప్రెసిడెంట్, బీజేపీ ప్రెసిడెంట్ రాష్ట్రానికి తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ, ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు అయ్యేవాళ్ళ? 70 సంవత్సరాలు ఎంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కనుక ఇవ్వకుంటే నువ్వు 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రి ఉంటుంటివా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటున్నాడా? ఇంత పీకేసుకుంటున్నావు కదా శ్రీనివాస్ గౌడ్ గారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లు పాస్ అయ్యే రోజు కూడా ఆ దొరాడ లేడు. ఎన్నో నిండా దాగి పండుకున్నాడు. తెచ్చిన నీవు చెప్తుంటే 1,200 మంది పిల్లల అమాయకులు ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు. 1,200 మంది ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వస్తే సొమ్మొక్కడిది సోకొక్కడిది అన్నట్లు, త్యాగాలు ఒకటి భోగాలు ఒక్కడిది అన్నట్లు విలాసవంతమైనటువంటి జీవితాలను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం అనుభవించింది, మీరు అనుభవించారు. ఏడవైన తెలంగాణ అమరులు ఎందుకు శ్రీకాంతాచారి తల్లిని గౌరవించుకోలేదు? ఎందుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు? ఎందుకు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని గౌరవించలేదు? మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. కేవలం ఒక కేసీఆర్ తెలంగాణ తెచ్చిందంటే 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి బిడ్డల బతుకులు ఏమైపోవాలి? ఆలోచన చేయండి మిత్రులారా. ఇట్లా నీతిమాలిన మాటలు, దిక్కుమాలిన మాటలు మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే మీరందరూ ఎక్కడికి వెళ్ళి వస్తుండ్రి? మీ బతుకులేంటివి? నీ ఒక ఎన్జిఓ, నీ ఒక చిన్న ఆఫీసరు, చిన్న ఉద్యోగం చేసుకుంటుంటివి నీవు. ముఖ్యమంత్రులు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆలోచన చేసుకోండి. మీకు మంచి అవకాశం ఇచ్చి సీట్లో కూర్చోబెడితే తిట్టుడేనా? ఇక మారీచుడు శుభావుడు అని చెప్పి కేటీఆర్ని హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కదా. బరాబరి ఎక్కడ అడ్డుకున్నారు? ఏ యజ్ఞం చేస్తే అడ్డుకున్నారు? బరాబరి అంటాం. చేసిన మోటార్ ఆన్ చేస్తుంటే పోయి పట్టుకున్నారా? మోటార్ ఆన్ చేయకుండా ఎల్లుడు కానీ, ఏదుల కానీ, ఒట్టెం కానీ, కర్మిల కానీ 90% కంప్లీట్ అయింది. వాస్తవం కాదా ప్రాజెక్టులు? ఇప్పుడు సిగ్గు లేకుండా చెప్తున్నాడు. సిగ్గు లేదా చిడికింది అంటే నల్ల కూడా నాకెందుకు అన్నదే అంట. 10 ఏళ్ళు మీకు అధికారం ఇస్తే 90% పూర్తి అయిందని సిగ్గు శరం లేకుండా చెప్తున్నావు కదా శ్రీనివాస్ గౌడ్ గారు. ఆ 10%
చేయకుండా అడ్డుకున్న కొడికేవాడు మిమ్మల్ని. ఆ 10% కంప్లీట్ కాకుండా ఏ గాడిద అడ్డుకున్నది మిమ్మల్ని? 10 ఏళ్ళ అధికారం ఇస్తే మరి 90% ఇడిచి ఇంకా 10% ఎందుకు పూర్తి చేయలేదు? ఎవరి చెవులో పువ్వు పెడతావు? చేత కాలేదని చెప్పు. మళ్ళీ సిగ్గుచరం లేకుండా 90% ప్రతి ఒక్కరికి ఇది ఒకటి అయిపోయింది. 90% పూర్తి, 90% పూర్తి. 90% పూర్తి కానీ ఏంది అది పుల్ బాటలు అనుకున్నావా? 90% పూర్తి అయిందంట, 10% కోసం అన్నీ ఆగిపోయినాయంట. మరి 10% కోసం ఆగిపోతే మరి నీళ్ళు ఏడికి వెళ్ళిచ్చిర్రు మీరు? పాలమూరు మొత్తం ఎట్లా సస్యశ్యామలమైంది? ఎవరి చెవులో పువ్వు పెడతారు మీరు? ఎవరిని చూతే చేస్తారు? దిక్కుమాలే మాటలు, సిగ్గుమాలి లేని మాటలు మాట్లాడతావు. ఉదయనాపూర్ నుంచి కళ్యాణ వరకు ఉన్నటువంటి టన్నెల్ కూడా 100% కంప్లీట్ అయింది. అయింది, అన్నీ అయినాయి. కుమార్ రెడ్డి గారు టన్నెల్ దిగుతూ నడుస్తూ విలేకరులు ఏ మాట మాట్లాడాడు తెలుసు. మేము మంత్రులుగా ఉండి మేము మాట్లాడిందే మెడికల్ కాలేజ్ వచ్చినాయా? మేము మాట్లాడిందే పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ అయినాయా? మేము మాట్లాడిందే ఏదుల నుంచి ఉదండాపురం వరకు భూసేకరణ చేసి భూసేకరణకు డబ్బులు మేము మరగందే వస్తాయా? టోటల్ ప్రాజెక్టు కట్టినటువంటి భూసేకరణకు అన్ని డబ్బులు ఇచ్చింది కొంత భాగం ఉదండాపురం తప్ప టోటల్ గా కంప్లీట్ గా ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్రధానమైనది ఉద్దండపూర్. ఆ ఉద్దండపూర్ నుండే ఇటు రంగారెడ్డి కావచ్చు, ఇటు కొడంగల్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, షాద్నగర్ కావచ్చు, అదేవిధంగా నల్గొండ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, ఈ నియోజకవర్గాలకు మొత్తం నీళ్ళు ఇచ్చేదే ఉద్దండపూర్. ఆ ఉద్దండపూర్ ఎందుకు పూర్తి కాలేదు? దానికి సమాధానం చెప్పు ముందు. నీ ఓవర్ యాక్టింగ్ చేతు కానీ ఆ ఉద్దండపూర్ ఎందుకు పూర్తి కాలేదు? ఉద్దండపూర్ పూర్తి అయితేనే తర్వాత షాద్నగర్ కావచ్చు, వివిధ ప్రాంతాలకు నీళ్లు పోతాయి. మా ప్రభుత్వం కదా, మేము ఏదంటే వచ్చినాం, ఎక్కడ మేము అంటే వచ్చినాం, కాలం లేకుంటే అంటే వచ్చినావా? మట్టి తీస్తుంటే అంటే వచ్చిందా? పంపులు ఆన్ చేస్తే అంటే వచ్చిందా? మొత్తం మోటార్లు ఉన్నాయి, బిగించాలంటే బిగించే దగ్గర వచ్చి ఇలా అడ్డం పడ్డలా. మేమందరం జిల్లా ప్రతినిధులు అందరం కలిసికట్టుగా ఉన్నందుకే జూరాల దగ్గర ఎండిపోతుంది. వర్షకాలం అయిన 2 నెలలకే జూరాలు ఎండిపోతుంది. కృష్ణా నది పైన మొత్తం అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు. ఆలిమట్టి నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ చెడ్డామని కట్టుకున్నారు. నీళ్లు సుక్క నీరు వస్తలేదు. కృష్ణా తుంగభద్ర దిగువన ఉన్నటువంటి 100% మన పరివాహక ప్రాంతం ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి 212 టీఎంసీ నిల్వ ఉన్నటువంటి నీళ్ళ నుంచి మనం తెచ్చుకోవాలి. మొన్న పోతే లక్ష్మణరెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు మేము అందరం పోతే డిసెంబర్లోనే ఎండిపోయింది జూరాల. ఎట్లకని చేస్తావు నువ్వు? డిసెంబర్లోనే జూరాలు ఎండిపోయింది, కానీ శ్రీశైలము జూరాల దగ్గర నీళ్ళు ఆగి ఉన్నాయి. డ్యామ్ నిండినందుకు బ్యాక్ వాటర్ మొత్తం ఉన్నాయి కంప్లీట్గా. బీచ్పల్లి దాటి ఉన్నాయి నీళ్ళు. ఎట్లా చెప్తున్నాడు? జూరాలనంట డిసెంబర్కే ఎండిపోయిందంట. సన్నాసి నీకు సిగ్గుశరం లేకుంటే మళ్ళొకసారి గుర్తుపెట్టుకో. నీళ్లు తీసుకోవాల్సింది కూడా డిసెంబర్, నవంబర్ ఆ టైంలో వర్షాలు వచ్చినప్పుడే నీళ్ళు తీసుకోవాలి. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఇంత చెప్తున్నావు. ఏదైతే నువ్వు చెప్తున్నావో, నీవేదైతే జూరాల ఎండిపోయిందని చెప్తున్నావు కదా, ఈ శ్రీశైలం మొత్తం నిండడానికి కూడా జూరాల నుండే నీళ్ళు వస్తాయి సన్నాసి. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా చెప్తున్నావు? సిగ్గులేని దద్దమ్మ. నవంబర్, డిసెంబర్లోనే మనకు కావాల్సినటువంటి రోజుకు 2 టీఎంసీ చొప్పున ఒక 50 రోజులు తీసుకుంటే 100 టీఎంసీలు వచ్చేస్తాయి. 100 టీఎంసీలు తీసుకుంటే సరిపోతుంది. 10 లక్షల ఎకరాలు వండబెట్టుకోవచ్చు. సంవత్సరం మొత్తం తోడుకోవడానికి ఉండదు. మీరు కట్టినటువంటి కాళేశ్వరంలో కూడా మొత్తం సంవత్సరం మొత్తం తోడరు. ఎవరి చెవులో పువ్వు పెడతావు? ఎందుకు డ్రామాలు వేస్తున్నావు? ఎందుకు నాటకాలు వేస్తున్నావు? మళ్ళీ సిగ్గుచరం లేకుండా. ఒక 100 కిలోమీటర్లు నీళ్ళు ఉన్నాయి. ఆడ 1 కిలోమీటర్ కూడా నీళ్ళు చూడాలి. ఇయ్యాల లేవు. చదువుకున్న మేధావులారా దయచేసి మీరు మౌనంగా ఉండకండి. సమయం, జిల్లా గురించి, మీ ప్రాంతం గురించి సమయం ఇచ్చి పోయి చూడండి. జూరాలలో నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడు నీళ్ళ దగ్గర మనం తీసుకునేది నీళ్ళ. ఇప్పుడే క్రాఫాల్లో ఇచ్చిండ్రు గద్వాలలో. ఇప్పుడే క్రాఫాల్లో ఇచ్చినటువంటి నీళ్ళు చుక్క నీళ్ళు జూరాల నుంచి నీళ్ళు ఎక్కడ తీసుకుంటాము? 100 కిలోమీటర్లు నీళ్ళటువంటి శ్రీశైలం తీసుకుంటే
నీళ్ళు వచ్చినట్లా కాదా? 212 టీఎంసీ నీళ్ళు తీసుకునే దాన్ని ఇప్పటికి కూడా తప్పు అంటే ఏం చేయాలి? ఇప్పుడు మోటార్ ఆన్ చేస్తే మొత్తం నిండుతాయి, జూరాలు ఆన్ చేయండి, కానీ పోయిన సాగరం నిండదు. నిన్న దగ్గర రేపు కొడంగల్లో ఒక టీఎంసీ రిజర్వాయర్ ఉన్నటువంటి భూపులను తీసుకెళ్తారు కదా, తెలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు రివర్స్ గా కేసీఆర్ చెప్పిందే కరెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాంతాన్ని రివర్స్ నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన వస్తుంది. ఇదే జూరాలను శ్రీశైలం నీళ్ళు మళ్ళీ ఎండాకాలం నింపి భీమా. ఇప్పుడు వీళ్ళు మొత్తం ప్రాజెక్టులు రీడిజైన్ ఎందుకు చేసిండ్రంటే, ప్రాజెక్టులు రీడిజైన్ చేసి రీటెండర్కి వెళ్తేనే మాకు కమిషన్ వస్తుంది అనేటటువంటి దురుద్దేశంతో చేసిండ్రు వీళ్ళు. ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు, ఇవన్నీ డ్రామాలు కట్టిపెట్టండి. మీ డ్రామాలు 10 ఏళ్ళు విన్నాం, 10 ఏళ్ళు విని మీరు డ్రామాలు చేసుకోవడానికి సరిపోతారు. మీరు పరిపాలన మీ వల్ల చేత కాదని చెప్పి మిమ్మల్ని ఫామ్ హౌస్లకు ఇండ్లకు పరిమితం చేసిండ్రు, మళ్ళీ వచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఆలోచన కేసీఆర్ గారికి ఉంది. ఇంత గొప్ప ఆలోచనని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? పక్కన ఉన్నటువంటి ఎంపీ గారు వాళ్ళు కూడా ఎట్లా ఇది జూరాలని కరెక్ట్ అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేము చెప్తా ఉన్నాం, 2 ఎలక్షన్స్ లో బురదలు ఉన్న దగ్గర నీళ్ళు తీసుకురావాలి బాగుండి అంటే కాదు, తప్పవుతుంది. కన్నా కష్టాలని మనం తెలంగాణ తెచ్చుకున్నాం. మైనార్టీలు అత్యంత వెనుకబడ్డది మీరే చెప్తున్నారు. గట్టు మండలం దేశంలోనే అత్యంత వెనుకబడినదని. మరి ఇదే గట్టు ప్రాంతంలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చింది ఎవరు? చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజోలి బండలు ఆర్టీఎస్ దగ్గర బాంబులు వేసి బద్దలు కొడితే కూడా ఎవరు అడగలే. మరి అక్కడ ఎన్ని లిఫ్ట్లని ఎంత సస్యశ్యామలమైంది ఆ బతకడానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంట బండలు వగలలేవంట, ఈ మనగాళ్ళు వచ్చి పగలగొట్టిర్రంట. బండలు వగలకుండా ఏడన్నా ఉంటాయా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏందా అంటే, జూరాల నుండి తీసుకుంటే మెజార్టీగా గ్రావిడ్ ద్వారా వస్తాయి, లిఫ్టులు తక్కువ అవసరం అవుతాయి, ఖర్చు తగ్గుతుంది, కరెంటు బిల్లు తగ్గుతుంది, చారణ కోడికి బారణ మసాలా అనేటటువంటి సామెత మీరు చేసిరు కదా. కాళేశ్వరం ఒక్క దాంట్లో నుంచి ఒకటి పోవడం, ఒక్కదాని నుంచి ఎత్తిపోవడం తిప్పిపోవడం తగ్గుతుంది. మీకు ఆ మాత్రం సోయి లేకపోతే ఇక మేము ఏం చేయలేము అంతకన్నా ఎక్క. ఎందుకంటే మీకు నిజంగా తెలివితేటలు ఉన్నా కానీ ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబము వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో అదే స్క్రిప్ట్ మీరు ఫాలో అవుతారు. మీకు సొంతంగా తెలివి ఉన్నా కానీ మీరు సొంతంగా మాట్లాడే హక్కు ఉండదు, ఆ స్వేచ్ఛ మీకు లేదు. కాబట్టి ఇకనైనా మీరు డ్రామాలు, మీ ఓవర్ యాక్టింగు, వాడిని ఎవరినో ఒప్పించడం బంద్ చేయండి. గ్రామం నుంచి ఏ జిల్లా నుంచి వస్తారో, ఏ రాష్ట్రం నుంచి వస్తారో చూడండి. 9 కావచ్చు అని చేస్తే బాగుంటుంది. కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా అని చెప్పి మున్సిపల్ ఎలక్షన్లో మమ్మల్ని మా పార్టీని ఢీకొనడానికి మీరు ఎంత చాకచక్యంగా 2 పార్టీలు ఐక్యమై అన్ని వేదికలు పాల్పంచుకొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరు అనుకుంటారా? యువకులు అర్థం చేసుకోలేరా? మున్సిపల్ ఎలక్షన్లు అంటున్నావు కదా, నువ్వు పాలమూరు కార్పొరేషన్ గెలిపి సరిపోతుంది. ఇక నీ మోతేపారతనము, నీ మోతేపారి ఎంతనో, నీకు యా పార్టీ ఉన్నదో పాలమూరు ఒక్కటి గెలిపి వేస్తాం. ఇక 2 పార్టీలు ఒక్కటి ఎప్పుడు కావు. ఈ దేశంలో 2 పార్టీలు ఏవైనా బద్ధ శత్రువులు ఉన్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. మీరు మీ రాజకీయ స్వార్థం కోసం మీరు ఎవరితోనన్నా పొత్తు పెట్టుకుంటారు. ఎందుకంటే మేము చూసినాం, 2004లో కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నారు, 2009లో టీడీపీతో పెట్టుకున్నారు. ఇట్లా రకరకాల టైంలో రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ సాంప్రదాయం మీది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎప్పుడు కలవాయి, అది గుర్తుపెట్టుకోనివు. అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే ఎక్కడ వచ్చామని చెప్పి అడుగుతలేరా? ఒక మంత్రి అయినా అశోక్ నగర్ పోయి రాగలుగుతారా? చెప్పగలుగుతారా? అశోక్ 50,000 ఉన్నటువంటి ఎకరా 30 లక్షలు అయింది మేమందరం చెప్తేనే కదా. జూపల్లి గారు మొన్నటి వరకు మా పార్టీలో ఉన్నాడు, మంత్రిగా కూడా పనిచేసి, మరి ఎలక్షన్లు అప్పుడే వెళ్ళిపోయినా బయటికి సమయం చూసి. అప్పటివరకు ఉన్నాడు కదా, మంత్రిగా కూడా ఉన్నాడు కదా. మరి నీవు కూడా వస్తావు కానీ నిన్నెవడు తీసుకోలేడు, నిన్నెవడు దేకలేడు కాబట్టి ఆడ పడ్డావు, నీ ముఖం జల్లకాడ పడ్డావు. అందరం భోజనాలు చేసి మరగండి. సొంతం ఇంట్లో బంధువులు మాదిరిగా అక్కడ పోతే భోజనం వడ్డిస్తారు వారి స్వయంగా. ఏం కలవలేదంటే ఎట్లా చెప్పండి? నిధి విషయంలో చెప్పాలి కానీ ఒకసారి శత్రులే లేదని చెప్తారు, రాజకీయాలు వద్దంటారు, ఇమ్మీడియట్గా మళ్ళీ మాట్లాడతారు. మీకు ఒక అవకాశము భగవంతుడు ఇచ్చిండు. ఎంతో మంది ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి అవకాశం జిల్లాకు చేసి పాలమూరు రంగారెడ్డి జిల్లా కంపెనీ చేసి నీళ్లు అక్కడ పోకుండా ఆంధ్ర ప్రాంతానికి వదిలిపెట్టకుండా
వాళ్ళకి ఎట్లా ఎక్కువ నీళ్ళని అటగించబోతాయి, సముద్రం నీళ్ళు అన్నీ ఉంటాయి, వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, మనకే తక్కువ. వదప్పుడు మనం లిఫ్ట్ చేసుకోకపోతే కష్టమవుతుంది మనకు. 10% కంప్లీట్ మిగిలిపోయిన పని ఈయన మంత్రివర్గం ఊడవీకిన తర్వాత ఇవన్నీ గుర్తుకొచ్చినాయి. 10 ఏళ్ళు పండుకొని ఈ పాలమూరు ప్రాజెక్టుల్ని మొత్తం ఎండబెట్టి 10% ఉందంట సిగ్గుశరం లేకుండా. ఎందుకు చెప్తావు ఇటువంటి లంగమాటలు ఇని తెలంగాణ ప్రజలకు విసికి వేసారిండ్రు కాబట్టే మీకు బుద్ధి చెప్పిండ్రు. మీ ఆస్తులు పెరిగినాయి, మీ అంతస్తులు పెరిగినాయి. తెలంగాణ బిడ్డల బతుకులు ఏం మారలేదు మీరు అనుకుంటున్నారు, కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. కాబట్టి వీళ్ళెన్ని ఆయన గారిది అయిపోయింది. మరి ఈయనేమంటారు? జిల్లాగా కేవలం 9.5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఏం చేసిండు? అదిరిసిపెట్టి ఏదో తొండి మాటలు మాట్లాడి మీరు అడ్డపడుతుండ్రు, పొడుగు పడుతున్నారు. ఇప్పుడే శ్రీనివాస్ గౌడ్ అడిగిండ్రు, మేము ఏడబడ్డం పడ్డా చూపిరా నాయన అని. ఎక్కడ అడ్డం పడలే, మీరు అడ్డం పడ్డారు. అసలు మహబూబ్నగర్ జిల్లాకు చరిత్రలో ఇంత పని జరిగిందంటే కేవలం మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అది మాత్రం 100% మీ ఆస్తులు పెరిగినాయి. మొట్టమొదటి భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్ జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. పాలమూరు ఇరిగేషన్. మా బాధ అదే కదా. 35,200 కోట్లు. ఆ అయ్యే గారు 35,200 కోట్లు అంట. కాళేశ్వరం 1,00,000 కోట్ల పైన పని స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా పని నడుస్తూ ఉంటే, అరే మేము ఏం చేయలేదు, మా దరిద్రులు, మా శాతగాలే, మా కేసీఆర్ గారు పాలమూరు ఇరిగేషన్ కడితే మరి ప్రజలకు నీళ్ళు అందిస్తే ప్రజలు బాగుపడతారు, మాకు పేరు రాదు, ఆయనకే పేరు వస్తున్న ఉద్దేశంతో ఆయన అయితే చెప్పిండో మారీచుడు సుభావులు. మేము ఇప్పుడు ఎక్కడ అడ్డం పడలేదు, వాళ్ళు క్లియర్ అడ్డం పడ్డారు. పాలమూరు ఇరిగేషన్ మీద కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేసిండ్రు, కోర్టులో కేసులు వేసి రావడానికి, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు. అంతేకాకుండా ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్లో నేను కష్టపడి కేసీఆర్ సాంగ్ చేసే ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలని ల్యాండ్ అక్విజిషన్ చేయాలని రైతులకు నచ్చజెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రైతుల దగ్గర వచ్చి రెచ్చగొట్టి మీకు ల్యాండ్ ఇవ్వకండి, పొలాలు ఇవ్వకండి, మీరు 20 లక్షలు అడుగుండి 30 లక్షలు ఎకరా, కానీ వాళ్ళు రెచ్చగొట్టి ఆపడానికి ప్రయత్నం చేశారు. బరాబర్ చెప్తున్నాము. మారిష సుబ్బావులు మా పాలమూరు జిల్లాకు మీరు శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు, ఇంకో ఆయన నేను నీళ్ళ నిరంజన్ రెడ్డిని అని చెప్పుకుంటుంటే, మీరు ఈ రాక్షసులంతా కలిసి ఈ జిల్లా అభివృద్ధిని ఈరోజు అడ్డుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అంట మనం కేసులు వేసినామంట. కాళేశ్వరం మీద అంతకన్నా ఎక్క కేసులు పడ్డాయి సన్నాసులారా, మీకు తెలియదు. మీ చెవుల్లో పువ్వు పెట్టి ఆ కేసులను మొత్తం రాత్రి పగలు కష్టపడి ఆ కేసులను అన్నిటి గెలిచి దొరగారి పామ్ హౌస్లకు నీళ్ళు వచ్చినాయి. మీకు ఆ విషయం తెలియదు. కాబట్టి ఇక్కడైనా మీ నక్కజిత్తులు, మీ ఒగలెడుపులు, మీ ఓవర్ యాక్టింగ్ ఆపి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహకరించండి. ఖచ్చితంగా ఈ పాలమూరు దిశ మారాలి. పాలమూరు బిడ్డల వలస బతుకులు ఆగాలి. ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి వలసలు రావాలి. ఈ ప్రాంతంలో విద్యా ఉపాధి అవకాశాలు పెరగాలి. ఈ ప్రాంతానికి నిధులు రావాలి. ఈ పాలమూరు దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. ఇంకా 5 సంవత్సరాలు ఉంటేనే ఈ ప్రాజెక్టులన్నీ కాన పూర్తి అవుతాయి. కాబట్టి వీళ్ళ లంగమాటలు, వీళ్ళ దొంగ మాటలు ఎవరు నమ్మకండి. వీళ్ళ ఉద్యోగం వీకినాం కాబట్టి వీళ్ళ ఉద్యోగం పోయిన ప్రతిసారి ఇట్లా ఎవరికి ఒకరికి ఊడిగం చేసి ఈ తెలంగాణ ప్రజల యొక్క హక్కుల్ని కాలరాస్తారు. కాబట్టి తగిన బుద్ధి చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పినాం. త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలలో కూడా ఈ కల్వకుంట్ల భజన బ్యాచ్లకు పాలమూరు జిల్లా ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టి 100 అడుగుల గోతి తీసి వీళ్ళని రాజకీయంగా సమాధి చేయాలని మరొక్కసారి పాలమూరు బిడ్డగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకా ఇది ఫ్యాక్ట్. ఇది ఇంతేనా? ఇంకెవరైనా ఇస్తామని మాట్లాడలే. మా ఉదన్నప్పుడు బయలు అంతా ఎదురు చూసారు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మాకు మొత్తం ఫండ్స్ వస్తాయి, R&R ప్యాకేజ్ మొత్తం వస్తాయి. R&R ప్యాకేజ్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు గతంలో మాట ఇవ్వడం జరిగింది, 20 లక్షలు పెంచుతామని. గతంలో మేము 16 లక్షలు వేసి ఇప్పుడు ఉద్దండపూర్ గురించి ఈయన మాట్లాడుతుండే 90% పూర్తయింది అని చెప్పినావు. R&R పూర్తి కాకుండానే భూసేకరణకు మీరు డబ్బులు చెల్లించకుండానే 90% ప్రాజెక్టుని మీరు ఎక్కడ పూర్తి చేసినట్లు?
ఇక్కడనే మీ దొంగతనం మీ డొల్లతనం బయట పడుతున్నది. ఇప్పటికీ R&R ప్యాకేజ్ అందలేదు. భూములు కోల్పోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేరంటేనే ఆ ప్రాజెక్టుల మీద మీకు చిత్తశుద్ధి లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ₹25 కాదు, ఇంత పెంచింది లేదు, ఒక పెంచింది లేదు. ఈ మళ్ళీ కొన్ని ఫండ్స్ రిలీజ్ అని అసలు మా ప్రభుత్వమే వచ్చి ఉంటే 6 నెలల లోపలనే పార్లమెంట్ లిమిటేషన్ మొత్తం కంప్లీట్ చేసి అయితే కేసీఆర్ గారు ఒక పంపు ఆన్ చేసిండో ఆ పంపుతో పాటు మొత్తం పంపులను ఆన్ చేసి కరవేన వరకు మొత్తం నీళ్ళు వస్తుండే, అన్ని రిజర్వాయర్ నిండా నీళ్ళు నిడుతుండే, గ్రౌండ్ వాటర్ పెరుగుతుండే, రిజర్వాయర్ దగ్గర కూడా జీల పనులు కంప్లీట్ చేస్తుంటే R&R ప్యాకేజ్ మొత్తం ఇచ్చేస్తుంటే వాళ్ళకి ప్లాన్ అలాట్ చేసి వాళ్ళకి అన్ని కూడా ఇల్లు కూడా కేటాయిస్తుంది. ఆల్రెడీ కెనాల్స్